యేసుక్రీస్తు నామములో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ గాడ్ మినిస్ట్రీ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము 33వ కీర్తన 18-19 వచనాలు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. కరువు అనేది పాత నిబంధన గ్రంథములో ప్రపంచంలో ఎన్నో సందర్భాల్లో ప్రపంచాన్ని ఏలుబడి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు 7 సంవత్సరాలు కరువు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కరువులో యాకోబు యొక్క కుటుంబాన్ని అంతటిని కూడా సంరక్షించడానికి యోసేపును దేవుడు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా నియమించి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అబ్రహాము జీవించినటువంటి కాలంలో గెరారు ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు జీవించిన కాలంలో కూడా గెరారు ప్రాంతంలో కరువు వచ్చింది. యాకోబు జీవించిన కాలంలో కూడా కరువు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో కరువు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కరువు కొంతమంది జీవితాలలో మేలు చేసింది, కొంతమంది జీవితాలలో నష్టాన్ని కలిగించింది. బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు ఎలెమెలుకు తన కుటుంబంతో కలిసి మోయాబు దేశానికి వెళ్ళాడు. మోయాబు దేశానికి వెళ్ళడం కూడా అది దేవుని ప్రణాళికే. ఎందుకనంటే మోయాబు ప్రాంతంలో ఉన్నటువంటి అన్యురాలు అయినటువంటి రూతును దేవుడు బెత్లెహేం ప్రాంతానికి తీసుకుని వచ్చి, రూతు బోయాజు ద్వారా ఒబేదు ద్వారా జెస్సీ, అలాగే దావీదు వంశంలో నుండి యేసు ప్రభు రావడానికి కారణమయ్యింది. చూడండి, ఆ ప్రాంతంలో కరువు రాకపోతే వాళ్ళు మోయాబు ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు కాదు. ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది భౌతిక సంబంధమైనటువంటి కరువు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే బైబిల్ గ్రంథములో ఆత్మ సంబంధమైన కరువు గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. చూడండి, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనములో, రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కునకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఇది వాక్యము లేకపోవటం వలన కలిగేటువంటి కరువుని గురించి బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతోంది. ఈనాడు ప్రపంచంలో చాలా సంఘాల్లో, చాలా ప్రాంతాల్లో దేవుని వాక్యము కరువైనట్లుగా, దేవుని వాక్యము కొదువైనట్లుగా పరిస్థితులను బట్టి మనం చూస్తూ ఉన్నాం. నేను ఒక దేవుని సేవకునిగా ఆయా ప్రాంతాలకు, ఆయా సంఘాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, ఆయా సంఘాలను చూసినప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటనంటే, చాలా సంఘాల్లో వాక్యము కొదువైపోయింది. చాలా సంఘాల్లో వాక్యము కరువై అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డలు వాక్యము కొరకు తపన కలిగి ఉన్నట్లుగా నేను గ్రహించగలిగాను. అర్థం చేసుకోవాలి, చాలా సంఘాల్లో దేవుని వాక్యము కొదువైపోయింది. వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా చెప్పేటువంటి సేవకులు, దేవుని వాక్యానికి అనుగుణంగా దేవుని వాక్య కోణములో వాక్యాన్ని బోధించేటువంటి సంఘాలు చాలా కొదువుగా ఉన్నాయి. వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్న సత్యం ఏంటంటే, నేను క్షామమును పుట్టిస్తాను, అది అన్నపానములు లేకపోవటం వలన కలిగేటువంటి కరువు కాదు, అది క్షామము కాదు, దేవుని మాటను వినకపోవడం వల్ల జనులకు కలిగేటువంటి క్షామమును గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. యేసుక్రీస్తు భూమి మీదకి రాబోయేటువంటి ఆయన రాకడ సమీపముగా ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. వాక్యము ఎంతో కొదువై ఉన్నటువంటి కాలములో, పరిస్థితులలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇంకా కాలం గతించే కొలది కూడా ఏం జరగబోతుందో వాక్యం స్పష్టంగా చెప్తుంది. వాక్యము దొరకనటువంటి కాలంలోనికి మనం రాబోతున్నాం. ఇలాంటి సందర్భంలో ఆత్మ సంబంధమైనటువంటి కరువు సంభవించబోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు మేల్కొనవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైనటువంటి కరువులో మనం చేయవలసినటువంటి పనులు ఏమైనాయంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. దేవుని వాక్యము కొరకు తపన కలిగి ఉండాలి. చూడండి, పుట్టినటువంటి బిడ్డ ఎలాగైతే తల్లి పాల కొరకు ఏడుస్తుందో, తప్పిస్తుందో, అలాగే రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని వాక్యము కొరకు తపన కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, తృష్ణ కలిగి ఉండాలి. పేతురు రాసిన
రెండో పత్రిక 3వ అధ్యాయం 18వ వచనములు కూడా క్రీస్తు యేసునందు ఆయన కృపయందు కూడా ఆయన జ్ఞానమందు కూడా అభివృద్ధి చెందాలని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యము కొరకు తపన కలిగి ఉండాలి. ఎందుకు తపన కలిగి ఉండాలి? రాబోయే రోజుల్లో దేవుని వాక్యం మనకు కొదువైపోతుంది. దేవుని వాక్యము దొరకనటువంటి కాలంలోనికి మనం రాబోతున్నాం. కాబట్టి అవకాశం ఉండగానే తన వాక్యాన్ని మన చేతుల్లో ఈ బైబిల్ గ్రంథము ఉంచినటువంటి ఈ దినాల్లోనే మనము దేవుని వాక్యాన్ని అపేక్షించేవారిగా, దేవుని వాక్యము కొరకు తపన కలిగి ఇంకా చదవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా దేవుని వాక్యాన్ని ధ్యానించాలనేటువంటి ఆలోచనతో మనం కలిగి ఉండేవారిగా ఉండాలి. సామెతల గ్రంథము 6వ అధ్యాయంలో 6వ వచనములో మనం చదువుకుంటాం, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతను చూసి బుద్ధి తెచ్చుకునము. ఎందుకని? అది వేసవి కాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటుంది, ఆహారాన్ని వారిది దాచిపెట్టుకుంటుంది. ఎందుకనంటే రాబోయే కాలంలో వర్షాకాలం వచ్చినప్పుడు వాటికి ఆహారం దొరకదు, కాబట్టి బయటికి వెళ్ళడానికి అవకాశం కుదరదు. కాబట్టి వేసవి కాలంలోనే అవి జ్ఞానము కలిగి అవి ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి, స్టోర్ చేసుకుంటాయి. అలాగే బుద్ధి కలిగినటువంటి కన్యకలను పోలినటువంటి వారిగా, జ్ఞానం కలిగినటువంటి వారిగా క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించే ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని ఏంటంటే దేవుని వాక్యము కొరకు తపన కలిగి, దేవుని వాక్యాన్ని అపేక్షించి, దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకునే వారమై ఉండాలి. రెండో మాట ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిలుగా ఉండుడి. మందకు మాదిరిలుగా ఉండుడి. మాదిరికరమైనటువంటి కాపురుల వలె సంఘాన్ని మనం కాయాలని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. దేవుడు మనలను నమ్మి పని అప్పగించాడు. ఆయన దేవుని బిడ్డలను మన చేతిలో పెట్టాడు. కాబట్టి వారిని దేవుని చిత్తంలో నడిపించవలసిన బాధ్యత మనకుంది. మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ, దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ, మందకు ఒక మాదిరికరంగా, మందను దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారిగా, దేవుడు అప్పగించినటువంటి ఆ ఆత్మలను ప్రభు రాజ్యంలో ప్రవేశించడానికి వారిని సిద్ధపరిచేవారుగా ఒక మందకు మాదిరికరమైనటువంటి కాపర్ల వలె ఉండాలి. ఎందుకని? వాక్యము కొద్దువైపోబోతుంది, ఆత్మ సంబంధమైనటువంటి కరువు రాబోతుంది. కాబట్టి కాపరులుగా, మందకు మాదిరులుగా ఉండి దేవుడు అప్పగించిన పనిని, దేవుడు అప్పగించినటువంటి ఆత్మలను నమ్మకత్వముతో, యథార్థ హృదయముతో, మంచి మనస్సుతో దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారిగా వారిని కాయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, మనము శిష్యులను తయారు చేయాలి. మూడవది, ఆత్మ సంబంధమైనటువంటి కరువులో మనము ఎదుర్కోవడానికి మనము కొంతమంది శిష్యులను తయారు చేయాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, దేవుని వాక్యాన్ని బోధించి అనేక మంది నేను శిష్యులనుగా చేయుడి అనే వాక్యం మనం చూస్తా ఉన్నాం. ప్రభు చెప్పిన మాట ఏంటంటే అనేక మందిని శిష్యులనుగా తయారు చేయండి. ఎందుకు శిష్యులు కావాలి? దేవుని వాక్యాన్ని తెలిసినటువంటి వారు, దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారుగా కొంతమందిని శిష్యులను, అనేక మంది సువార్తను ప్రకటించే వారిగా మనము తయారు చేసినప్పుడు, దేవుని వాక్యము కొదువచ్చినప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి కరువు వాక్య సంబంధంగా మనకి ఏర్పడినప్పుడు, ఈ రోజున దేవుని వాక్యం మన చేతిలో ఉంది. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం మన చేతిలో దేవుడు మనకు పెట్టాడు. ఈ వాక్యము మన చేతికి రావడానికి ఎంతోమంది ప్రాణాలు పెట్టారు. ఈ వాక్యము దొరకనటువంటి కరువు కాలంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పటికే చాలా సంఘాల్లో దేవుని వాక్యం కొదువైపోయింది. వాక్యము ఉన్నదన్నట్టుగా బోధించేటువంటి సంఘాలు కొదువైపోయాయి. అలాంటి సందర్భంలో, అలాంటి పరిస్థితులలో జీవిస్తున్నటువంటి మనము దేవుని వాక్యము కొరకు, ఒక శిశువు పాల కొరకు ఎలాగైతే తప్పిస్తూ ఉంటుందో, నిజమైన క్రైస్తవుడు దేవుని వాక్యము కొరకు తప్పించే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మనకు అప్పగింపబడినటువంటి ఆత్మలను ప్రభు కొరకు మందకు మాదిరికరంగా ఉండేటువంటి సేవకులుగా మనం సిద్ధపడాలి. మూడవదిగా, కొంతమంది శిష్యులను ప్రభు కొరకు సిద్ధపరిచే వారిగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి కరువును ఎలా ఎదుర్కోవాలని అంటే 3 విషయాలను బట్టి, మొట్టమొదటిది వాక్యము కొరకు తపన కలిగి ఉండాలి. శిశువు పాల కొరకు అపేక్షించినట్లుగా మనము వాక్యాన్ని అపేక్షించాలి. రెండవది, మందను మాదిరికరమైనటువంటి కాపరులుగా మందను కాయాలి. మూడవది, కొంతమంది శిష్యులను ప్రభు కొరకు సిద్ధపరిచినప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి కరువు ఏర్పడినప్పుడు. చూడండి, భౌతిక సంబంధమైనటువంటి కరువు ఎందుకు కలిగింది? వర్షాలు సరిగా పడనప్పుడు కరువు సంభవించింది. ఎందుకు వర్షాలు సరిగా పడకోకుండా పంటలు పండలేదు? దేవుని మాటను వారు వినలేదు కాబట్టి, దేవుని మాటను అతిక్రమించారు కాబట్టి దేవుడు వారి మీదకి కరువును, క్షామాన్ని తీసుకుని వచ్చాడు. ఈరోజు కూడా అలాంటి సందర్భంలోనికి, అలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళబోతున్నాం. జాగ్రత్తగా మనము మెలకువ కలిగి, బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె
బుద్ధి కలిగినటువంటి చీమల వలె మనం కూడా జ్ఞానం కలిగి మెలిగేవారుగా ఉండాలి. ఒక మాటను మీరు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వాక్యము కొద్దివైనటువంటి రోజుల్లోకి మనం వెళ్ళబోతున్నాం. శిష్యులను ప్రభు కొరకు సిద్ధం చేయమని ప్రభు మనకు అప్పగించిన బాధ్యత. కాబట్టి దేవుని కొరకు శిష్యులను తయారు చేసి అనేక మందిని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరిచేవారుగా ఉండాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఇచ్చిన ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మా గొప్ప దేవ, మీరు వచ్చే రాకడలో వాక్యము దొరకనటువంటి పరిస్థితుల్లోకి మేము వెళ్ళబోతున్నామని మీరు మరొకసారి మాకు గుర్తు చేస్తున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభా. అలాంటి పరిస్థితులలో మేము దానిని ఎదుర్కోవాలనంటే వాక్యాన్ని అపేక్షించాలని, మందకు మాదిరికరమైనటువంటి కాపరులుగా సేవకులు సంఘాన్ని నడిపించాలని, కొంతమంది శిష్యులను మీ కొరకు తయారు చేయాలని మీరు మాకు ఈ రోజున నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అలాంటి ప్రభా కృప వాక్యం వింటున్న మాకందరికీ అనుగ్రహించండి ప్రభా. వాక్యాన్ని మేము వింటూ, వాక్యాన్ని మేము నేర్చుకుంటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, అనేక మందికి మాదిరికరంగా ఉంటూ, అనేక మందిని మీ కొరకు సిద్ధపరచడానికి మీ కృపను, మీ సహాయాన్ని మాకందరికీ అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీ ఎదుట నిలబడినప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడని మీ చేత తండ్రి బహుమానాన్ని పొందుకునేటువంటి వారిగా మీ కృపను, మీ సహాయాన్ని మెండుగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మేలు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.